మెహరీన్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకున్న వరుడు ఎవరు? వారి లవ్ స్టోరీ ఏంటి? గతంలో జరిగిన ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మెహరీన్ గురించి మాట్లాడినట్టయితే మెహరీన్ తన క్యూట్ స్మైల్, అద్భుతమైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా ద్వారా. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత F2, F3 వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. అదే సమయంలో మహానుభావుడు సినిమాలో ఆమె చేసిన పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తన సహజమైన నటన, చిలిపే ఎక్స్ప్రెషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గరయ్యింది. మెహరీన్ ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం ఉండటం ఆమె కెరియర్ కు పెద్ద ప్లస్ గా మారింది. గ్లామర్ తో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం వల్ల ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం దక్కింది. అలాగే రాజా ది గ్రేట్, కవచం వంటి సినిమాల్లో కూడా ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, రొమాంటిక్ పాత్రలు, ఏ జోనర్ అయినా సులభంగా ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. అందుకే తక్కువ సమయంలోనే మెహరీన్ టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది. ఈ ప్రత్యేక వేడుకలో ప్రతి క్షణం ఎంతో ఆత్మీయతతో నిండిపోయింది. మెహరీన్ మరియు హర్ష ఔలఖ్ తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య సాదాసీదాగా కానీ ఎంతో అర్థవంతంగా ఈ బంధాన్ని ఆరంభించారు. ఆహ్వానితులందరూ ఈ వేడుకలో వారి ఆనందాన్ని పంచుకుంటూ నవ్వులతో మరియు హృదయపూర్వక శుభాకాంక్షలతో వేడుకను మరింత అందంగా మార్చారు. పెళ్లి అలంకరణలు కూడా ఎంతో శుభ్రమైన, సొగసైన స్టైల్లో ఉండి అందరి దృష్టిని ఆకర్షించే. ఇక ఈ కొత్త జీవితం వైపు అడుగు పెడుతున్న మెహరీన్ తన కెరియర్ మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఆమె అభిమానులు కూడా ఈ కొత్త ప్రయాణంలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు తెలుపుతున్నారు. ఈ జంట భవిష్యత్తులో సంతోషంగా, విజయవంతంగా జీవించాలని అందరూ కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత మెహరీన్ తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది అంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు, హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె షేర్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా ఈ ఫోటోల్లో మెహరీన్ ఎంతో ఆనందంగా, కాంతివంతంగా కనిపిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం మరింత మెరిపిస్తూ ప్రతి ఫోటోలోనూ ఆమె చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ ఫోటోలకు లైక్లు, కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ వివాహ వేడుకలోని చిన్న చిన్న క్షణాలను కూడా ఆమె అభిమానులతో పంచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గడిపిన ఆనంద క్షణాలు ఈ ఫోటోల ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కొత్త జీవిత ప్రయాణంలో మెహరీన్ కు అభిమానుల నుండి అపారమైన ప్రేమ, మద్దతు లభిస్తోంది. ఆ తర్వాత ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన కారణాలు అధికారికంగా పెద్దగా బయటకు రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో అలాగే మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని చెప్పుకున్నారు. చివరికి ఇద్దరు పరస్పర అంగీకారంతోనే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారని టాక్ వినిపించింది. మెహరీన్ తన కెరియర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా భావించారు. తర్వాత ఇద్దరు తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారు. ఆ సంఘటన తర్వాత మెహరీన్ సినిమాలపై ఫోకస్ పెంచుకొని మళ్ళీ యాక్టివ్ అయింది. అలాగే భవ్య కూడా తన రాజకీయ, వ్యక్తిగత ప్రయాణంలో బిజీ అయ్యారు. ఈ విషయంలో ఇద్దరు పెద్దగా వివాదాల్లోకి వెళ్లకుండా సైలెంట్ గా తమ మార్గాల్లో కొనసాగడం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో మెహరీన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాలు, సంబంధాల్లో వచ్చిన మార్పులు ఆమెను మరింత ముందుకు నడిపించాయని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోలా ఆమె జీవితంలో కూడా
ఉన్న ఎత్తుపల్లాలను దాటుకొని ఇప్పుడు స్థిరమైన కుటుంబ జీవితాన్ని ఎంచుకోవడం అనేది సహజమైన పరిణామంగా చూస్తున్నారు. మరోవైపు సినీ పరిశ్రమల్లో కూడా ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని, వ్యక్తిగత ఆనందం ఆమె కెరియర్ పై కూడా సానుకూల ప్రభావం చూపాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కొత్త జీవితంలో ఆమె సంతోషంగా సమతుల్యతతో ముందుకు సాగాలని శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. జీవితంలో కొత్త ఆరంభాలు ఎప్పుడూ కొత్త ఆశలను తీసుకువస్తాయి అన్నట్టుగా మెహ్రీన్ ప్రయాణం కూడా ఇప్పుడు ఒక సానుకూల దిశగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.